మన ఊరు మన వార్త. ముందుగా హెడ్లైన్స్. ఊరూరా ఛత్రపతి శివాజీ జన్మదినోత్సవ వేడుకలు. ఆయన ఆశయ సాధన దిశగా ముందుకు సాగాలని భక్తుల పిలుపు. సరిహద్దు సమస్య పరిష్కరించండి. కలెక్టరేట్ కు తరలి వచ్చిన జానకంపేట్ వాసులు అడ్డుకున్న పోలీసు ఉద్రిక్తత. డ్యామేజీ చేయడానికి చూస్తే బీజేపీ శ్రేణులు తిరగబడతారు. కొరుట్ల నియోజకవర్గంలో ఎంపీకి వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాలు. పదిహేనవ ఆర్థిక సంఘ నిధులపై సమీక్ష. నూతనంగా విధుల్లో చేరిన సీఈఓను సన్మానించిన ఎంపీడీఓలు. ఇరవై 21 ప్యాకేజీ ద్వారా నీటిని విడుదల చేయండి. ఉత్తరం రాసిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బోధన్ పట్టణంలో శివాజీ జయంతి ఘనంగా జరిపారు. విగ్రహ వ్యవస్థాపకులు పసుపులోటి గోపీకిషన్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలో శివాజీ మహారాజ్ యొక్క గద్దె నిర్మాణం పూర్తి చేసి ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు నిర్వహించారు. శివాజీ విగ్రహ వ్యవస్థాపకుడు పసుపులేటి గోపీకిషన్ విగ్రహాన్ని నిర్మించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేసిన శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్, మల్లారం స్వామి మరియు బోధన్ పట్టణంలోని హనుమాన్ మందిర్ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మరియు బోధన్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మాశరత్ రెడ్డి, అదేవిధంగా బోధన్ పట్టణంలోని కౌన్సిలర్స్ మరియు బోధన్ పట్టణ శివసేన అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బండారుపల్లి రవికిరణ్, ఉపాధ్యక్షులు మధు, బాబు, శివసేన సీనియర్ నాయకులు భూమన్న, ప్రీతం, బిల్లా విజయ్, శ్రీను, రాజు, శ్రీకాంత్, రాజు, భారతీయ విద్యార్థి సేన నిజామాబాద్ జిల్లా కో-కన్వీనర్ చింతాకుల లోకేష్ గౌడ్, బోధన్ పట్టణ అధ్యక్షులు కాస్పలింగం, మండల ఉపాధ్యక్షులు శ్రీను, బిల్లా విజయ్, దూడల్ విజయ్, నరేందర్, సాగర్ మరియు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ విగ్రహ వ్యవస్థాపకులు పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ విగ్రహానికి మున్సిపల్ తీర్మానానికి సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మాశరత్ రెడ్డి మరియు కౌన్సిలర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్క హిందూ యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. జై శ్రీరామ్, జై భవానీ. ఈరోజు చాలా సుదినమైనటువంటి రోజు. ఎందుకంటే గత సంవత్సరంలో ఎంతో మనము కష్టాలను అనుభవించాం, చూసాం బోధనలో. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు అనేక విధాలైనటువంటి యొక్క రాజకీయ పరిణామాల చేత చాలా ఇబ్బందులు పడ్డాం మనం. కానీ దీన్ని జయించాం. ఎందుకంటే ఈరోజు ఆయన జయంతి సందర్భాన ఈరోజు మనం విగ్రహం పెట్టుకుంటున్నామంటే నిజంగా మన లోపల ఎంత ఐకమత్యం వచ్చిందో ఈరోజు తెలిసిపోతున్నది. మనకు ఈరోజు ఎంత ఐకమత్యంగా మనం ఉన్నామో తెలిసిపోతున్నది. కాబట్టి ఈరోజు చాలా సుదినమైనటువంటి రోజు. మరి గోపి ఏదైతే కష్టపడి దాన్ని ఆ రామచంద్రుల వారు ఎట్లయితే 14 సంవత్సరాలు వనవాసం చేశాడో, మళ్ళీ రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడో, అదే ప్రకారంగా ఆ గోపి కూడా మరి అలాంటి వనవాసాలు చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒక రాజ్యాన్ని మనకు స్థాపించాడు బోధనలో. దానికి వెనకాల ఉన్నటువంటి శరత్ అన్న గారు, పద్మమ్మ, దామోదన్న, చాలామంది కౌన్సిలర్లు ఆయనకు సహాయ సహకారాలు అందించారు. రాజకీయమే కాకుండా హిందుత్వం చేత ఎలాంటి రాజకీయం దీంట్లో ఉండొద్దు అని చెప్పేసి మరి మనమందరం కూడా బంధువులము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుడు కూడా మనకు ఆత్మీయుడు కనుక రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా 394వ సంవత్సరాన్ని పురస్కరించుకొని బౌధాన్యపురమైనటువంటి బోధనలో రంగరంగ వైభవంగా సంవత్సర కాలం కింద జరిగినటువంటి ఒక విశేషాన్ని ఈరోజు మహా అద్భుతంగా ఆవిష్కరణలో
విగ్రహాన్ని నైపుణ్యతగా, ధర్మ సంస్థాపనగా, ధర్మాన్ని నిలబెట్టేగా, స్త్రీ పట్ల గౌరవంగా ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాజానికి ఆదర్శకంగా, ఆదర్శప్రాయకుడుగా, ధర్మానికి ప్రబోధుడుగా, వీరుల్లో శూరుడుగా, అందరికీ ఆత్మీయుడుగా ఆయనని ఆదర్శంగా తీసుకొని మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటూ ధర్మ సంస్థాపన కోసం మునుముందుగా ఇంకా ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్ళాలి. ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు విగ్రహ ఆవిష్కరణతో పాటుగా ఆయనని మనసులో నింపుకొని మనము ఏదైతే ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నామో ఆయన యొక్క తల్లి గురువు జీజాబాయి అదేవిధంగా దైవభక్తిలో చాటినటువంటి ఈరోజు 394 జయంతి సందర్భంగా హైందవి స్వరాజ్య స్థాపక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 8 ఏళ్ల నుండే హిందూ సంరక్షణ కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేసిన ఒక మహానుభావుడి విగ్రహాన్ని ఈరోజు బోధన్ పట్టణంలో ప్రతిష్ఠించుకోవడం అనేది ఇది బోధన్ ప్రజల యొక్క చిరకాల స్వప్నము. దీన్ని 3 సంవత్సరాలుగా మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతూ ఉంటే మున్సిపల్ కౌన్సిలర్స్ అందరు కలిసి మా చైర్మన్ శరత్ రెడ్డి, పద్మ అక్కగారి ఒక ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి దీన్ని తీర్మానం చేసి ఇచ్చినందుకు నేను వారికి జీవితాంతం రుణపడి ఉంటూ వారికి ఒక సందర్భంగా పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ గతంలో దిమ్మె లేకుండే కావున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలోని జానకంపేట్, పచ్చల నడుకుడ గ్రామాల మధ్య నెలకొన్న సరిహద్దు వాగు సమస్య పరిష్కరించే 2 గ్రామాలు శాంతి నెలకొల్పాలని జానకంపేట గ్రామస్తులు కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి జానకంపేట్ గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సరిహద్దు సమస్యను పరిష్కరించాలని జానకంపేట్ వాసులు తరలివచ్చారు. అధికారుల నిర్లక్ష్యం విధానం వల్ల ఇరు గ్రామాల మధ్య వాదనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎన్నో మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ప్రజావాణిలో తరలివచ్చారు. వారిని లోపలికి అనుమతించినందుకు పోలీసులు నిరాకరించడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సమావేశపు హాల్లో బైఠాయించి నిరసన తెలిపారు. దీన్ని చిత్రీకరించకుండా అధికారులు అడ్డుకున్నారు. ఆర్డీఓ వెంటనే రావాలని నినాదాలు చేశారు. గ్రామంలో ప్రజాప్రతినిధి ఆర్డీఓ వారికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. సరిహద్దు వాగు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధిక సంఖ్యలో తరలివచ్చారు. సమస్య పరిష్కరిస్తామని సముదాయించడంతో జానకంపేట్ గ్రామస్తులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జానకంపేట గ్రామస్తులు మాట్లాడుతూ సమస్యపై సరిహద్దు వాగు సమస్యపై గత కొన్ని రోజుల క్రితం కలెక్టర్ కు విన్నవించిన సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరు గ్రామాల మధ్య పెండింగ్ లో ఉన్న సరిహద్దు వాగు సమస్యపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకుని సరిహద్దు వాగు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానకంపేట గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోసపూరిత హామీలిచ్చి వాటిని నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఆరోపించారు. ఎంపీ అరవింద్ కు అహంకారం ఎక్కువ అని కుట్రపూరితంగా ప్రచారం చేయడం తగదన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ మాట్లాడుతూ ఎంపీ అరవింద్ పై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. కొరుట్ల నియోజకవర్గం పేపర్లో పాంప్లెట్లు పెట్టి పంపిణీ చేయడాన్ని ఆయన ఖండించారు. పోటీలో ఉండి గెలవాలని ఆశించేవారు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తారన్నారు. ఎంపీ అరవింద్ రైతుల కోసం ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తెచ్చారని, అలాగే ఆపదలో ఉన్నవారు ఆసుపత్రికి వస్తే రైలు గేట్ పడి ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే బీజేపీ శ్రేణులు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రభుత్వ సలహాదారులైనోళ్ళు మీకు ఒక హిందూ భావాలు దెబ్బతింటే మీకు పట్టింపు లేదా అని నేను అడుగుతున్నాను కదా. మీరు యంత్రాంగంతో మాట్లాడరా అని అడుగుతున్నాను. మొదటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఏ తప్పులైతే చేసిందో హిందూ వ్యతిరేక భావాలతో, మళ్ళీ ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే తప్పులు చేస్తూ ముందుకు పోవడం అనేది శోచనీయం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి ఎవరన్నా శివాజీ విగ్రహం పెట్టుకుంటామంటే ఆ గ్రామంలో ఎంఆర్ఓ గారిని పంపించి అనౌన్స్ చేయించి ఆబ్జెక్షన్ ఉందా అని అడగండి. ప్రజలకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అక్కడి నుంచి కాకుండా ఇంకో దగ్గర పెట్టుకోమని చెప్పాడు. విగ్రహం ఎందుకు ప్రభుత్వం గతంలో ఆర్డర్ చేసిందంటే కేవలం ప్రభుత్వం యొక్క దారులు కానీ లేకపోతే ఏదైనా కట్టడాలకు కానీ అడ్డం రాకుండా ఒక మానిటర్ కమిటీ పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు దాన్ని అడ్డు పెట్టుకొని శివాజీ జయంతిని చెయ్యనీయకుండా అడ్డుకుందామనే ప్రయత్నం అనేది చాలా దురదృష్టకర విషయం. దీన్ని తీవ్రంగా
లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అధికారులను బదిలీ చేసింది. ఇదివరకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గోవింద్ సైతం బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఉషా బాధ్యతలను చేపట్టారు. వివిధ జిల్లాల నుండి బదిలీపై వచ్చి వివిధ మండలాలలో బాధ్యతలు స్వీకరించిన ఎంపీటీఓలు జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మరియు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఈఓ ఉషాను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం 15వ ఆర్థిక సంఘం 2024-2025 పనుల ప్రణాళికలు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేయు విషయమై ఎంపీటీఓలతో సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, సీఈఓ బి ఉషా పలు అంశాలపై చర్చించారు. అసలు స్టేట్లోనే మేము వచ్చిన తర్వాత మన జిల్లా మన జడిపి రాష్ట్రంలోనే దీన్ దయాళ్ అవార్డుకు ఎన్నికైన ఏకైక జిల్లా మన జడిపి. ఇది ఎవరొకరి సహాయ సహకారాలు కాదు, అందరి సహాయ సహకారంతో, అంటే అధికారులు కానీ ఇలా ప్రజాప్రతినిధులు కానీ అటు మండల మీరు ఎంపీడీఓస్ కానీ ఎంపీపీస్ కానీ అందరి సహాయ సహకారంతో నాకు ఈ అవార్డు వచ్చింది. అయితే నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, పాతలకు తెలుసు, పక్కన వస్తున్నాను. నేను ప్రమాణ స్వీకారం చేసినాక కూడా చెప్పిన, మనం ఒక బుల్లెట్ కార్స్ లాగా, ఎడ్ల బండి లాగా, వన్ సైడ్ అధికారులు, వన్ సైడ్ ప్రజాప్రతినిధులు. బండ్ల కూర్చుంటే ఏంటి, ప్రజలను గమ్యస్థానం చేర్చాలంటే మనము కోఆపరేషన్ కంపల్సరీ. కాబట్టి ఈ మంచి జిల్లా నాకు ఎప్పుడు ఇటు మా జడ్పీ స్టాఫ్ కానీ, మా సీఓ కానీ, డిప్యూటీ సీఓ కానీ, ఎంపీడీఓస్ కానీ, ఎంపీపీస్ ప్రజాప్రతినిధులు కానీ, జడ్పీటీసీలు కానీ మంచి కోఆపరేషన్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే, నేను ఏదో మేము పొలిటీషియన్ బిజినెస్ లేకుండా మనమంతా ఒక కుటుంబం, ఫ్రెండ్స్, కుటుంబంలో సభ్యులు ఎంటర్ నేను ఏ మీకు సమస్య వచ్చినా నాకు చెప్పచ్చు. అది ఎటువంటి సమస్య అయినా పర్సనల్ కూడా రావాల్సిన అవసరం లేదు. మా ఇండియా ఉన్నది, మాకు తెలుసు. ప్రతి ప్రోగ్రామ్ నేను అటెండ్ అవుతాను. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామా, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామా, ఇంకో ప్రోగ్రామ్. ఎందుకంటే మనం కూడా అధికారికంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు కూడా వేరు కాదు, ప్రజలు వేరు కాదు. ప్రభుత్వాలన్నీ ప్రజల బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు, పెద్దవాగు పరివాహక ప్రాంత రైతుల కోరిక మేరకు ప్యాకేజ్ 21 ద్వారా మెంట్రాస్పల్లి పంప్ హౌస్ నుండి పెద్దవాగులోకి నీటిని వదలండని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారులను కోరారు. చింతలూరు అవుట్లెట్ మరియు కప్పలవాగులోని బడా భీమ్గల్ అవుట్లెట్ పాయింట్ల నుండి పెద్దవాగు, కప్పలవాగులో నీళ్లు వదలాలని సిఈ మధుసూదన్ రావు మరియు ఈఈ భానుప్రకాష్లతో ఫోన్లో మాట్లాడారు. బాల్కొండ పర్యటనలో భాగంగా రోజు 2 వాగులలో 300 క్యూసెక్కుల చొప్పున ఈ నెల 21 నుండి ఒక 10 రోజుల పాటు నీళ్లు వదిలి కప్పలవాగు, పెద్దవాగులు నింపినట్లయితే ఈ వాగులకు ఇరువైపులా ఉన్న బోర్లలో నీళ్లు చేరి వాగు పరివాహక రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వెంటనే నీళ్లు విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా రైతుల తరపున నీళ్లు విడుదల చేయాలని కోరుతూ ఇరిగేషన్ అధికారులకు లేఖ రాశారు. ఇప్పుడు మనం ప్యాకేజ్ 21 తోటి మన ఈ 2 అవుట్లెట్లలో 2 వాగులలో కప్పలో పెద్దవాళ్ళ నీళ్లు పోద్దాం అనుకున్నాం. మీరు ఒక 2-3 డేస్లో స్టార్ట్ చేద్దాం సార్ అన్నారు. ఏమైంది మరి? చెయ్యండి, ఇప్పుడు అవసరం ఉన్నది కొద్దిగా. నేను సి గారికి కూడా చెప్పిన ఆల్రెడీ. మీరు ఒకసారి మాట్లాడితే చేయొచ్చు. ఇప్పుడు ఆ కెనాల్ నడుస్తున్నది కదా, అది 14th నుంచి స్టార్ట్ అయినప్పుడు అన్ని యూరి 14th నుంచా? వారమే ఉంటుంది కదా ఆన్ ఆఫ్ కూడా. ఇప్పుడు బంద్ ఎన్ని రోజులు అయింది? అంతే, ఇంకొక 3 రోజులు అయితే మళ్ళీ ఆన్ అవుతుంది. 21st నుంచి అప్పుడన్నా స్టార్ట్ చేపియ్యండి అంటున్నా. ఆ కెనాల్ నడిచేటప్పుడు ఇటు ఇస్తే చాలు. మొన్న ఇచ్చినంత, మొన్న అప్పుడు మనం ఇయ్యలేమా?
ఎంత ఎన్ని క్యూసెక్స్? 300 క్యూసెక్స్. కప్పల వాగులో 300, పెద్ద వాగులో అదే ఇప్పుడు 300 క్యూసెక్స్ ఒక వారం 10 రోజులు ఇస్తే కొద్దిగా పదన అవుతుంది మొత్తం వాగుల. అది ఎప్పుడు ఉన్నదో అది ఎన్ని రోజులు నడితే ఇది 2 రోజులు నడిపి అట్లా 10 days నడిపి. ఇది నేను సిఈ గారికి కూడా చెప్తా, నువ్వు కూడా చెప్పు. నేను ఆల్రెడీ చెప్పిన సిఈ గారికి చేద్దాం అన్నాడు. మరి పంపులు సెటరేట్ చేసుకోరు అన్ని మెంట్రస్పల్లి పంప్ హౌస్. ఓకేనా? రైట్, ఓకే. సిఈ గారు నమస్కారం. సిఈ గారు, మనం ప్యాకేజ్ 21 మెంట్రస్పల్లి పంప్ హౌస్ నడిపించి 2 అవుట్లైన్లు వేద్దాం అనుకున్నాం కదా, కప్పలవాగు పెద్దవాళ్ళ. దీనికి ఎంత పడుతుంది మనకు? ఒక 300 క్యూసెక్స్. చెయ్యండి, ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టిందే దానికోసం కదా అవుట్లెట్లు. ఇది మనం మాన్యువల్ రాసినాం కదా. మన మాన్యువల్ ఉంటే మాన్యువల్ ఉన్నది, మన రైతులు అడుగుతున్నారు అని చెప్పండి, నేను కూడా అడిగినానని చెప్పండి. లే అట్లా కాదు, మనకి ఎందుకు ఉన్నదండి 40. ఇప్పుడు ఎంత ఉంది ఎస్ఆర్ఎస్పిలో? లేదు 36 ఉన్నా అని. అవును, ఈ రోజు నుంచి ఎంత అవసరం ఉంది మనకి ఈ సీజన్కి? అవును, ఎంత పడుతుంది మనకు? 600 క్యూసెక్స్ ఒక 10 రోజులు ఇచ్చినా 6000 క్యూసెక్స్ ఆఫ్ టీఎంసీ. నేనేమో కాదు నేను ఒక మాటేనండి. ఇప్పుడు మనకు నిజాం సాగర్ అలీ సాగర్ది ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఉన్నది మళ్ళీ స్టార్ట్ అవ్వడు కెనాలు? ఫస్ట్ 21st నుంచి ఇటు కూడా ఇవ్వరు అంటున్నా 300 క్యూసెక్స్. ఎట్లన్నా వేసి ఇవ్వమంటున్నారు, రైతులు అడుగుతున్నారు, ఎమ్మెల్యే గారు కూడా అడిగారు. అది మాన్యువల్ ఉన్నది అని చెప్పి నేను ఇస్తాను ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవాళ. తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో 21st స్టార్ట్ చేయించే ప్రయత్నం చేయండి. వీళ్ళు కూడా రైతులే కదా, ఇది కూడా మాన్యువల్. సిరికొండ మండల కేంద్రంలో గల వివిధ గ్రామాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు మరియు ఆయన చేసిన సేవలను కొనియాడారు. సిరికొండ మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. యువకులు పెద్ద ఎత్తున ఈ వేడుకలలో పాల్గొన్నారు. మండలంలోని తాళ్ల రామడుగు గ్రామంలో శివాజీ విగ్రహం వద్ద జయంతి వేడుకలను యంగ్స్టర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా యూత్ సభ్యులు శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం యంగ్స్టార్ యూత్ ప్రెసిడెంట్ బాకారం పృథ్వీ నవీన్ మాట్లాడుతూ శివాజీని అందరూ ఆదర్శంగా తీసుకుని యువకులందరూ అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాలలో శివాజీ విగ్రహం ప్రతిష్టాపనకు యంగ్స్టార్ యూత్ సహాయపడుతోందని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ను అందరూ ఆదర్శంగా తీసుకుని అతని అడుగుజాడల్లో నడుస్తూ యువకులు దేశానికి సేవ చేయాలని సూచించారు. అదేవిధంగా గడుకోలు గ్రామంలో జయంతిని పురస్కరించుకుని యువకులు శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బాకారం సతీష్, నవీన్, ప్రవీణ్, తిరుపతి, రతీష్ పటేకర్, సందీప్, ఆవుల నర్సయ్య మరియు గడుకోలు యువకులు పాల్గొన్నారు. రోజు శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరులు, యువకులు, పెద్దలు, అన్నలు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. శివాజీ అంటే ఏదో స్టాచ్యూ పెట్టినామా ఏంది అనేది కాకుండా, ఖాళీ హిందూ ధర్మమేనా అన్నది కాకుండా అందరి మతాలని సమానంగా చూసుకుంటూ ఒక దేశం, ఒక రాజ్యం గురించి పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఛత్రపతి శివాజీ గారు. ఇవాళ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం మన దేశాన్ని కానీ ఇక్కడ కింది స్థాయి నుంచి పడితే మన దేశాన్ని వరకు గొప్ప స్థాయిలో ఉంచే బాధ్యత మన యువకులు అందరి చేతుల్లో ఉంది. ముఖ్యంగా ఫస్ట్ గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం అలా ఎదుర్కొంటూ మన దేశాన్ని అన్ని రంగాల్లో కానీ ఏ విధంగా అయినా సరే అందరినీ సోదరభావంతో కలుపుకుపోయి మంచి స్థాయిలో ఉంచాలి. కాబట్టి యువకులు
ముందుండి అన్ని పనులలో మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా మొత్తం సిరికొండ మండలాల్లో 3-4 ఊళ్ళల్లో శివాజీ విగ్రహాలే ఉన్నాయి. మస్తు ఊళ్ళల్లో ఇంకా శివాజీ విగ్రహాలు పెట్టుకోవాలా, శివాజీని పూజించాలా, శివాజీని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్ని కార్యక్రమాలలో ముందుండాలి. ప్రతి ఒక్క ఊరిలో శివాజీ పెడతా అంటే ప్రత్యేకంగా మా ఊరు యువత కానీ, ముఖ్యంగా యంగ్స్టర్ యూత్ కానీ ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మేము కంపల్సరీ ముందుండి మీకు ఏదో మాకు తోచిన విధంగా హెల్ప్ చేస్తాం. కాబట్టి నెక్స్ట్ జయంతి వచ్చే వరకల్లా ఇంకో 5-6 ఊళ్ళన్నా శివాజీ విగ్రహాలు పెట్టాలన్నది మా ఆకాంక్ష. ఎల్లప్పుడూ మీకు ఎంబటి ఉండి జిల్లా స్థాయి దాకా అయినా సరే ఎలాంటి హెల్ప్ కావాలన్నా 5 సంవత్సరాలకు ఒకసారి జరిపే రేణుకామాత ఎల్లమ్మ పండుగను ఘనంగా జరిపారు. గ్రామస్తులంతా కలిసి ఈ పండుగ వేడుకలలో పాల్గొన్నారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలో జరిగే పండుగకు బంధువులను పిలిపించుకున్నారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామంలో అంగరంగ వైభవంగా రేణుకామాత ఎల్లమ్మ పండుగ మొదలైంది. 5 సంవత్సరాలకు ఓసారి ఆనవాయితీగా ఈ యొక్క పండుగ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ పరంజ్యోతి శిలా విగ్రహ శిఖర ప్రతిష్ట మరియు రేణుకా జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున యజ్ఞము వేద పండితుల మధ్య ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. యజ్ఞము అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని, మంగళవారం పెద్ద ఎత్తున అమ్మవారి కళ్యాణం, ఓడి బియ్యం, మహా అన్నదానంతో పాటు రెడ్డిపేటలో ఈ పండుగను కులమత భేదాలు లేకుండా ప్రతి ఇంటి నుండి బోనాలు తీసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మాతంగి దేవి మాత ప్రత్యేక పూజలు సైతం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వీడీసీ మరియు అన్ని కుల సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పుర ప్రముఖులు, సర్పంచ్లు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందన్నారు. రేణుకా పరమేశ్వరి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు త్వరగా అధిక సంఖ్యలో విచ్చేసి రేణుకా ఎల్లమ్మ దేవి యొక్క సంపూర్ణమైనటువంటి కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తూ, మరి కొద్దిసేపట్లో అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన, తర్వాత ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం, బలిహరణం, పూర్ణావతి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాం. జగదంబే మాతాకి జై. పూర్ణాహుతి కార్యక్రమాలతో పాటు యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహాల ప్రతిష్ట జరుగుతుంది. అలాగే సాయంత్రం బలిహరణము, అన్ని కార్యక్రమాల మంగళహారతి, ప్రసాదం జరుగుతుంది. రేపు రేణుకా ఎల్లమ్మ వారి కళ్యాణోత్సవము ఉదయం 7 గంటలకు. ఈ కార్యక్రమాలన్నీ కూడా 3 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న రెడ్డిపేట గౌడ సంఘం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో యువత నడవాలని మేయర్ నీతూ కిరణ్ కోరారు. దేశం కోసం ఉద్యమించిన పరాక్రమ నాయకుడు శివాజీ అని కొనియాడారు. నగరంలోని నాల్కల్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మేయర్. శివాజీ మహారాజ్ జయంతిని పార్టీలకు అతీతంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. నేటి తరం యువత శివాజీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఆర్ఆర్ చౌరస్తాలోని విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించిన నగర మేయర్ తండు నీతు కిరణ్ శేఖర్, బారస్త నగర అధ్యక్షులు శిల్పరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు. మన భరతభూమి ఎంతోమంది అమరవీరులను కన్నా పుణ్యభూమి. అందులో ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక గొప్ప పేరుంది. ఆయనకు ఒక చరిత్రనే సృష్టించి ఆయన జీవితాన్ని ఒక మొత్తం గ్రంథంలాగా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. మరి తీరా చూసుకుంటే 1630లో ఆయన జునేర్గఢ్లోని శివనేరి కోటలో జన్మించారు. తండ్రి షాబాజీ భోస్లే, అలాగే తల్లి జిజియాబాయి. ఎందుకంటే జిజియాబాయి గురించి మనం ఇక్కడ చాలా చెప్పుకోవాలి. వాళ్ళు మహారాష్ట్రియన్స్ అయినప్పటికీ కూడా మొత్తం హిందూ బిడ్డలాగా పెంచి హిందూ ధర్మాలని, శాస్త్రాలను అన్నింటినీ కూడా నేర్పిస్తూ, అటు తాతగారైనటువంటి దాదాజీ గారు కూడా అన్ని శస్త్ర విద్యలు నేర్పించి ఒక మన భరత భూమికి ఏ విధంగా అయితే
ఒక అమరవీరుని తయారు చేయాలో ఆ విధంగా ముందు నుంచి ఆలోచన చేసి ఆయనను అన్ని విధాలుగా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి ముస్లిం పాలన ఏదైతే ఉండేనో మొఘళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా వారందరినీ కూడా జయించి మన భరతమాతను మనం సంరక్షించుకోవాలి అంటే ఆ రోజుల్లో మరి శివాజీ లాంటి వాళ్ళు చాలా అవసరం ఉండే. మరి ఆయన చేసినటువంటి యుద్ధ విద్యల్లో గొరిల్లా యుద్ధం కూడా చాలా పేరు సంపాదించుకుంది. మరి ఆ విధంగా ఎన్నో కోటలను జయించి 40 కోటలను ఆయన స్వాధీనం చేసుకొని ఛత్రపతి శివాజీగా మారడం కూడా జరిగింది. పెరిగిన కరువు భత్యంను బీడీ కార్మికులకు అమలు చేయాలి. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ డిమాండ్ చేశారు. బీడీ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి యాజమాన్యాలపై ఒత్తిడి తేవాలన్నారు. బీడీ కార్మికులందరికీ పెరిగిన కరువు భత్యం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని తట్టికోటలో బీడీ కార్ఖానాలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు కరువు భత్యం పెరిగిందన్నారు. వినిమయ ధరల సూచి 1696 నుండి 1809 పాయింట్లకి పెరిగిందని తెలిపారు. అంటే 113 పాయింట్లు పెరిగాయని 1994 అగ్రిమెంట్ ప్రకారం పాయింట్కు 10 పైసల చొప్పున ₹11.30 పెరిగిందని తెలిపారు. ఈ పెరుగుదల 2024 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు కరువు భత్యం ₹11.30 గాను పెరిగి ₹245.08 అవుతుందన్నారు. అది కూడా 2024 ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని తెలిపారు. నెలసరి జీతాల ఉద్యోగులైన బీడీ సార్టర్, ఆకు, తంబాకు పంచేవారు, గుమస్తాలకు, అకౌంటెంట్లకు, బట్టివాళ, చెన్నివాళ, గంపవాళ, వాచ్మెన్లకు నెలకు ₹339 చొప్పున పెంచి 2024 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనకు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మనకు డిఏ అనేటటువంటిది వీడిఏ అంటారు కరువు భత్యము. ఈ కరువు భత్యం పెరుగుతుంది. ఇప్పుడు కూడా మనకు గత సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు పెరిగినటువంటి ధరల పట్టిక చూస్తే అది మనకి ఎంత అంటే 113 పాయింట్లు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. మనకు 1994లో మనం దీనికోసం కొట్లాడి ప్రభుత్వంతో కేసులేసి కొట్లాడితే మనం యూనియన్లన్నింటినీ బీడీ కార్మికులందరినీ ఐక్యపరిచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే బీడీ సేట్లతోనే అగ్రిమెంట్ జరిగింది. ఒక పాయింట్కు 10 పైసల కాడికి ఇస్తామని చెప్పి 94లో మన యూనియనే చేసినటువంటి కృషి మూలంగా ఈ అంగీకారం జరిగింది, ఒప్పందం జరిగింది. ఒక పాయింట్కు 10 పైసల కాడికి అంటే మనకి ఇప్పుడు ఎన్ని పాయింట్లు పెరిగినాయి? 113 పాయింట్లు పెరిగినాయని ప్రభుత్వము లెక్కలు తీసింది. ఆ లెక్కల ప్రకారము మీకందరికీ కూడా అంటే ఒక ₹11.30 ఒక షేర్కు. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? ఒక షేర్కు ₹232 వస్తుంది. దాంట్లో ఈ ₹11.30 వీటికి ఇంకా 2%, 5% బోనస్ ఇవన్నీ కలిపి లెక్కలు ఎంత అవుతుంది ఏం కథను మీకు పంపిస్తాము. ఇది పెరిగింది, అమలు చేయాలని చెప్పి మనము సేట్లకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా మీకు అందరికీ రాకపోతే మాకు చెప్పాల. పెరిగిన కరువు భత్యం ఎప్పటి సంది అమలు చేయాలంటే ఏప్రిల్ నెల నుండి ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఇది అమల్లోకి వస్తుంది. ఈ పెరిగిన ఇవ్వకపోతే మాకు చెప్పాలని చెప్పి మేము అందరికి చెప్తున్నాం. కార్మికులకు మేము కరపత్రాలు కూడా ప్రింట్ చేసి మీకు అందరికి ఇస్తాం. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిపిఓ చక్రవర్తి, తరుణ్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ ప్రజావాణి సైట్లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కిషోర్ గౌడ్ జాన్కంపేట మాది, వేల్పూర్ మండలం జాన్కంపేట. ఇదేం లేదు, మాకు నడుకుడ పచ్చల నడుకుడ గ్రామానికి సరిహద్దు విషయము సరిహద్దు విషయంలో మేము కలెక్టరేట్కి వచ్చినాము 2000 మందితోని. మాకు కలెక్టర్ గారు చెప్పిండు, ఇప్పుడు కింద ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చిండు, ఈ తక్షణమే ఈ 1 వీక్లో సరిహద్దు చూపించాలంట అని చెప్పిండు. అందు గురించి మేము వచ్చి ఇప్పుడు ఏసీబీ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, మా పక్షాన్ని ఉన్నారు. నీళ్ళు తాగడానికి వెళ్ళి మేము బట్టలు ఉతుకోవడానికి ఎవరైతే మా సాకల వాళ్ళు ఉంటారో బట్టలు ఉతుకోవడానికి వెళ్తే వాళ్ళు ఆరేస్తే బట్టలు ఎత్తుకుపోవడం వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఎలా జరిగిందంటే వాళ్ళ ఊర్లోకి మా ఊరికి వచ్చిన ఎందుకు వస్తున్నారు అన్నట్లు వాళ్ళు బెదిరిస్తున్నారు. అదే వివరణ ఇచ్చాము కలెక్టర్ గారికి. మాకు సార్ హామీ ఇచ్చారు, ఈ వారంలో సరిహద్దు వివాదం పరిష్కరించాలని చెప్పారు. మేము దానితో ధర్నా విరమించుకుంటున్నాం. గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అయితే మాకు గృహవసరాలకు ఇసుక తీసుకుంటామంటే వాళ్ళు తీసుకొని ఇవ్వట్లేదు. వాళ్ళు మాత్రం పుష్కలంగా కొట్టుకుంటున్నారు. వాళ్ళు పెద్ద గ్రామం బట్టి మా మీద డామినేట్ చేస్తున్నారు. మేము అదే దీనికి సార్ గారికి వివరించాము. ఇంతకుముందు కలెక్టర్ గారు వివరించాము. సార్ కూడా మార్గం చెప్పారు, కానీ వాళ్ళు వినట్లేదు. వాళ్ళు ఎందుకంటే లోకల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన వ్యాఖ్యానం తీసుకోక, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సరిగా చేయక ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడన్నా కొంచెం అందరూ అధికారులు కానీ ఎవరైనా కళ్ళు తెరిచి మాకు సరైన న్యాయం చేసి ఈతవనం భూమి జోలికొస్తే ఊరుకో. గీత కార్మిక సంఘం పేరు మీద ఉన్న ఈతవనం భూమిని బుర్క శంకర్ గౌడ్, టి రామగౌడ్లు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని గీత కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని గీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పి గంగాధర్ గౌడ్ అన్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ గారికి విజ్ఞప్తి చేశారు. ప్రజావాణిలో బోధన్ ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. సంఘం పేరు మీద ఉన్న ఈతవనం భూమిని ఏ వ్యక్తుల పేరుపై మార్చకూడదని అన్నారు. గతంలో కార్మికుల భూములను ఇతర ఆస్తులు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఈతవనం 8 ఎకరాల 6 గుంటల భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, అట్టి అక్రమార్కులకు అధికారులు సహకరించవద్దని కోరారు. ఈతవనం భూమి జోలికొస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఎంతవరకైనా పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికులు శ్రీనివాస్ గౌడ్, కమల, గంగమణి, నారాయణ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, రాజేందర్ గౌడ్, షేర్ల లక్ష్మి, పల్లవి, చంద్రకళ, ఎల్లవ్వ, ఈతవనం స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ ఏపీ కల్లు గీత కార్మిక సంఘం మీద ఉన్నటువంటి 8 ఎకరాల 6 గుంటల భూమి పసుపాకు దగ్గర కొంతమంది పైరవికారులతోని అమ్ముకోవటానికి కుట్ర చేస్తూ ఉన్నారు. టి రామగౌడ్, బుర్క శంకర్ గౌడ్ వీళ్ళు కలిసి మళ్ళీ ఈ భూమి కోసం పైరవి చేస్తూ ఉన్నారు, అమ్ముకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ భూమి కార్మికుల భూమి, ప్రతి కార్మికుడికి ఆ భూమి దక్కాల, ప్రతి కార్మికుడి పేరు మీద భూమి కావాలా. మేము ఒకటే కొడతా ఉన్నాం, గతంలో మీరు భూములు అమ్ముకో ఉన్నారు, అయినా మేము దాని గురించి మాట్లాడతలేం. ఈ భూమి అమ్ముకోవడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. మేము సీరియస్గా చెప్తా ఉన్నాం, భూమి జోలికి రావద్దు, అది కార్మికుల భూమి. ఏపీ కల్లు గీత కార్మిక సంఘం సంబంధించిన ప్రతి గీత కార్మికుడి భూమి అది, ఆ కార్మికులు దక్కాలని చెప్పేసి మేము కోరుతూ మరి ఈరోజు ఆర్టీఓ గారికి గీతా కార్మిక సంఘం నుంచి కార్మికులు అందరం కూడా వచ్చి కలిసినాము, వివరణ ఇచ్చినాము. రేపు భూమి జోలికి వస్తే మళ్ళీ బోధనలో మళ్ళీ చేస్తాం పోరాటం మీ పైన. బుర్క శంకర్ గౌడ్, పక్క రామగౌడ్ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా భూమి జోలికి వస్తే దాని పరిణామాలు వేరుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాన్ని అనుకున్నటువంటి శక్తులు వ్యక్తులు కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, భూమి మీ సమస్య పరిష్కారం చేయాలంటే కూర్చుందాం, పిలవండి, 2 సంఘాలు కూర్చుందాం, దానిపైన మాట్లాడదాం, ఒక చర్చ పెట్టుకుందాం. కానీ అమ్ముకోవడానికి కుట్ర చేస్తే మాత్రం ఊకుంటే ప్రసక్తి అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. కార్మికుల భూములు కార్మికులకు దక్కాలని చెప్పేసి కోరుతూ ఆటో కానీ కలిసాం, ఈరోజు ఇచ్చాం. కాబట్టి దీనిపైన రేపు పొద్దున మళ్ళీ ఏమైనా మీరు మళ్ళీ పైరవి చేస్తే. చదువుల తల్లి సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. 5 రోజుల పాటు జరిగే కార్యక్రమాల కోసం ఆలయాన్ని ముస్తాబు చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో శ్రీ మహా జ్ఞాన సరస్వతి దేవాలయంలో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్ఞాన సరస్వతి ఆలయ హుండీ లెక్కింపు జరిపారు. సోమవారం నుండి శుక్రవారం వరకు హోమ కార్యక్రమం, శనివారం రోజున శ్రీ మహా జ్ఞాన సరస్వతి దేవాలయంలో అన్నసత్ర కార్యక్రమం ఉంటుందని, సాయంత్రం అమ్మవారి రథోత్సవం నిర్వహిస్తామని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మునిగిన పార్టీ అని, కాంగ్రెస్ మునగబోతున్న పార్టీ అని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ స్వతహాగా తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మెజార్టీ స్థానాలలో బీజేపీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు. తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము, అన్ని సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునగబోతున్నటువంటి పార్టీ. కాబట్టి అలాంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో. యావత్ భారతావని గర్వించదగ్గ గొప్ప ధీరుడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఎడపల్లి మండలంలో ఘనంగా జరిపారు. యువతరానికి ఎప్పటికీ పౌరుషాగ్నిని రగిలించే దీక్సూచి ఛత్రపతి అని పలువురు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం అంబంపై ఏఆర్పీ క్యాంప్, కుర్నాపల్లి, ఠాణాకలాన్, జాన్కంపేట్ గ్రామాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జానకంపేట్ గ్రామంలోని ప్రధాన కూడలి శివాజీ చౌక్ వద్ద గల శివాజీ విగ్రహానికి శివాజీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వీరత్వానికి ప్రతీక అయినటువంటి శివాజీ మహారాజ్ వీరగాథలను స్మరించుకుని యూత్ సభ్యులు మిఠాయిలు పంచుకుని జయంతి వేడుకలు నిర్వహించారు. జయంతి వేడుకల్లో ఎడపల్లి ఎస్ఐ విక్రమ్ పాల్గొని గ్రామస్తులకు శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ మంద సంజీవ్, కమిటీ సభ్యులు వీరవత్ని రాజు, ఉప్పు సురేష్లు మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం శివాజీ జయంతి వేడుకల సందర్భంగా ఛత్రపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో భూమి పూజ నిర్వహించి త్వరితగతిన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపజేసిన యోధుడు ఛత్రపతి శివాజీ జయంతిని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. ఛత్రపతి శివాజీ వీరగాథను నేటి తరానికి తెలియజెప్పే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మధ్యయుగంలో హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత శివాజీకే దక్కుతుందని, హిందూ ధర్మంతో పాటు ఇతర మతాలను గౌరవించి ఆదరించిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు వెల్మల మురళి, చిక్కెల లక్ష్మణ్, మిద్దె చిన్నయ్య, పిఏసిఎస్ చైర్మన్ మిద్దె నరేందర్, మాజీ సర్పంచ్ దశరథ్, గ్రామ యువకులు అగ్గు కృష్ణ, ఎంబ రాజేశ్వర్, అజయ్ గౌడ్, సర్వే సంతోష్, క్రాంతి కుమార్, స్టూడియో గంగాధర్, బాలకృష్ణ గుప్తా, మాల సత్యనారాయణ, జనార్దన్ పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతిని గ్రామస్తుల అందరి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఛత్రపతి శివాజీ విగ్రహణ ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మా యొక్క ఈరోజు మా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శివాజీ మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు. మేము గత సంవత్సరం ఏదైతే ఇదే రోజు మేము భూమి పూజ చేసుకున్నాము, భూమి పూజ చేసుకున్న నెల రోజుల్లోనే మా యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మేము మా యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కచోటుగా ఏర్పడి ఈ యొక్క వార్షికోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాము. అయితే మేము గత సంవత్సరం ఏదైతే ఈ యొక్క ఫిబ్రవరి 19 కాకుండా తిథి ప్రకారం గత సంవత్సరం మేము ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈసారి కూడా మేము ఈరోజు ఫిబ్రవరి 19 ఆంగ్ల సంవత్సరం ప్రకారం ఫిబ్రవరి 19 జయంతి కాబట్టి ఈ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించుకున్నాం. కానీ రాబోయే వచ్చే నెల తిథి ప్రకారం ఏదైతే తారీఖు వస్తుందో ఆ రోజు మా యొక్క శివాజీ విగ్రహం యొక్క వార్షికోత్సవం చాలా పెద్దగా బ్రహ్మాండంగా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాము. కాబట్టి మా యొక్క ఎడపల్లి జానకంపేట ప్రజలకు, అదేవిధంగా ఎడపల్లి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఛత్రపతి శివాజీ గ్రామస్తులందరూ ఏకదాటిగా మా గ్రామస్తులందరూ చెంద ఇవ్వడం జరిగింది. ఒక నెల రోజుల్లోనే కంప్లీట్ చేసుకున్నాం శివాజీ విగ్రహం. ఇవాళ కూడా బయట అడగకుండా ఇటువంటి జయంతిలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నేను గ్రామస్తులందరూ కోరుకుంటున్నాను. ఇంకా రాబోయే రోజులలో కూడా శివాజీ మహారాజు విగ్రహం కాకుండా ఇంకా మన వేరే మస్తు విగ్రహాలు ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు విగ్రహం కానీ ఇంకా చాలా విగ్రహాలు కూడా మన జంకపడి ప్రజలు పెట్టుకోవాలని, ఐక్యమత్యంగా ఉండాలని, శివాజీ జయంతి కూడా ఇంకోటి మా శివాజీ ఎప్పుడైతే పెట్టి మా డేట్ నాడు కూడా మళ్ళీ శివాజీ జయంతి సంబరాలు ఉంటాయి కాబట్టి గ్రామస్తులందరూ రావాలని, ఇంకోటి పేరు ఇప్పుడు ఎవరైతే చందా ఇచ్చారో గ్రామస్తులందరూ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రతి కార్యక్రమంలో గ్రామస్తులందరూ ఒకటే. భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీత భక్త జనాశ్రమం బాల్కొండ మండల కిషన్ నగర్ లో వజ్రోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శ్రీహరి తీర్థస్వామి యతీశ్వర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కిసాన్ నగర్ లో వజ్రోత్సవంలో భాగంగా ఆదివారం రోజున ఉదయం సుప్రభాతం గీతా పారాయణం విశ్వశాంతి యజ్ఞం నిర్వహించి అనంతరం వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని పంచామృతాల అభిషేకాలతో షష్ఠి పూర్తి మహోత్సవాన్ని నిర్వహించారు. ఆశ్రమానికి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి స్వాములకు యతి పూజ ద్వారా వందన సమర్పణం జరిగింది. అనంతరం శ్రీహరి స్వామి మాట్లాడుతూ ప్రజలలో సౌభ్రాతృత్వం, ధర్మాన్ని, సత్యాన్ని నిర్వహించడం ప్రధాన కర్తవ్యమని తెలియజేశారు. ఆశ్రమం యొక్క ఉద్దేశం అందరికీ తెలిసేలా ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రాంతాల వారు, మఠాధిపతులు, పీఠాధిపతులు, శ్రీ 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 కమలానంద భారతీ స్వాముల వారు, శ్రీ భువనేశ్వరి పీఠము, హిందూ దేవాలయ ప్రతిష్టాపన పీఠాధిపతులు భక్తులకు అనంతరం స్వాములు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని భక్తులకు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి భక్తజనాశ్రమం 1964లో భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారు స్థాపించినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు ఆశ్రమం జరుపుతూ ఉన్నది. ఆధ్యాత్మికంగానైతేనేమి, భౌతికంగానైతేనేమి, నైతికంగానైతేనేమి ప్రజలలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రబోధిస్తూ ఉన్నది. అట్లాగే సౌభ్రాతృత్వము, సహృదయము అందరినీ కలుపుకొని తన ధర్మాన్ని, సత్యాన్ని నిర్వహించడము ఇది ప్రధానమైనటువంటి ఆశ్రమం యొక్క ఉద్దేశం. దీన్ని వ్యాప్తి చేయడం కోసం ఈ ఆశ్రమం 60 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మరి 60 సంవత్సరాలకు వజ్రోత్సవం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాం. దేశ నలుమూలల నుంచి మహాత్ములు వచ్చారు, తమ దివ్యమైనటువంటి ప్రసంగాలను అందించారు. అట్లాగే భక్తులు కూడా ఎన్నో ప్రాంతాల నుంచి హైదరాబాద్, బొంబాయి, విశాఖపట్నం మొదలైనటువంటి, అంతేకాకుండా మా భారతదేశం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ అమృతధారను విని ఆశ్రమం యొక్క సేవలను అందుకున్నారు. వాళ్ళందరికీ సద్గురుదేవులు ఆశీస్సులు ఉంటాయి. అట్లాగే మీడియా వారికి కూడా మా కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు వ్యాప్తి చేయాలని కోరుకుంటూ హరి ఓం. తన స్వంత స్థలంలో అక్రమ నిర్మాణం జరుపుతున్న దానిని నిలిపివేయించాలని అరుంధతి కోరింది. తన భర్త మరణించడంతో జీవనోపాధికి జిల్లా కేంద్రానికి వచ్చి పని చేసుకుంటున్నామని తెలిపింది. ప్రస్తుతం నిజామాబాద్ లో నివాసం ఉంటున్న అరుంధతి అత్తగారు బాల్కొండ. భర్త మరణించడంతో బాల్కొండలో ఉన్న ఇంటి స్థలాన్ని వదిలి జీవనోపాధికి జిల్లా కేంద్రానికి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని తమ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టారని పేర్కొంది. తమకు న్యాయం చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. నేను అరుంధతి, మేము మైది బాల్కొండ. మేము బాల్కొండలా కష్టపడి నా కొడుకు బిడ్డని చదివించుకుంటా, దుకాణం అమ్ముకుంటా, మిషన్ కొట్టుకుంటాను. నా కొడుకు ఎగ్జాంట్లో చనిపోయిండు. నేను ఆ ప్లాట్ కొన్నా. నాకెక్కడ నా భర్త చనిపోయిండు. నాకు ఎక్కడ ఆధారం లేదు. ఇది ఒకటే ప్లాట్ ఉన్నది. ఈవోకు చెప్పినా ఈవో పట్టించుకుంటాడు. పోలీస్ స్టేషన్ పోయినా పోలీస్ స్టేషన్ అయితే మా బిడ్డ కట్నం లేకుంటే కట్నం కింద కానీ గిఫ్ట్ చేసిన సార్. నాకు ఎక్కడ ఆధారం లేదు. ఇప్పుడు అలా కట్నం ఇచ్చేదానికి ఆమెకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకు సుఖం ఇచ్చేదానికి ఎక్కడ రూపాయి సుఖం లేదు సార్. సామాన్యటైనా కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకుంటుండు సార్. సగం దాకా వచ్చిన ఆపిన మొత్తం కట్టుకుంటారు. ఆపుతామని అంటుండ్రు, ఆపుతలేరు సార్. కట్టుకుంటుండ్రు. మళ్ళా నాకు ఎక్కడ ఆదివారం లేదు. నాకు షట్టర్తో కొడుకు చనిపోయిండు. నాకు అదే డివిజన్ వెళ్ళొచ్చిన ఆడికెళ్ళి ఊర్లోకి వెళ్ళి చుడికి ఇక అడ్డ ఆక్రమించుకున్నారు సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరూరా ఛత్రపతి శివాజీ జన్మదినోత్సవ వేడుకలు. ఆయన ఆశయ సాధన దిశగా ముందుకు సాగాలని భక్తుల పిలుపు. సరిహద్దు సమస్య పరిష్కరించండి. కలెక్టరేట్ కు తరలివచ్చిన జానకంపేట్ వాసులు, అడ్డుకున్న పోలీసు ఉద్రిక్తత. డ్యామేజీ చేయడానికి చూస్తే బీజేపీ శ్రేణులు తిరగబడతారు. కొరుట్ల నియోజకవర్గంలో ఎంపీకి వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాలు.
15వ ఆర్థిక సంఘ నిధులపై సమీక్ష. నూతనంగా విధుల్లో చేరిన సీఈఓను సన్మానించిన ఎంపీడీఓలు. "21 ప్యాకేజీ ద్వారా నీటిని విడుదల చేయండి" ఉత్తరం రాసిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.